సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన జంప్ జిలానీకి ఓటర్లు గట్టి బుద్దే చెప్పారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఆ నేతను చిత్తుగా ఓడించి ఇంటికి పంపారు. ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం, జీవితంలో మరిచిపోలేని గుణపాఠం చెప్పారా? ఓటర్లు ఇచ్చిన తీర్పు దేనికి సంకేతం? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారటం కొందరు ఎమ్మెల్యేల నైజం. ప్రతిపక్షంలో ఉంటే పనులు జరగవు, పాలకపక్షంలో ఉంటే అన్నీ చక్కబెట్టుకోవచ్చు. పవర్లో ఉన్న పార్టీలోనే స్వామి కార్యాలతో పాటు స్వకార్యాలను నెరవేర్చుకోవచ్చు. 2019లో కొందరు శాసనసభ్యులు ఇదే పని చేశారు. అలాంటి వారికి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికి పంపించి తగిన శాస్తి చేశారు. విశాఖ సౌత్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వాసుపల్లి గణేష్ ఈ కోవలోకే వస్తారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచినా విశాఖ సిటీలో మాత్రం వైసీపీ చతికిల పడింది. నగరంలోని 4 స్థానాలు తెలుగుదేశం ఖాతాలో చేరాయి. విశాఖ నార్త్ నుంచి గంటా శ్రీనివాసరావు, సౌత్ లో వాసుపల్లి గణేష్, ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణబాబు, వెస్ట్ నియోజకవర్గం నుంచి గణబాబు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ పార్టీ ప్రభంజనం వీచినా విశాఖలో ఓటమి తాడేపల్లి ప్యాలెస్ అధినేతకు రుచించలేదు. దీంతో ఆపరేషన్ ఆకర్షకు తెరతీశారు. ఎలాగైనా ఈ 4 ఎమ్మెల్యేలు పార్టీ మారేలా వ్యూహరచన చేశారు. ఒక్కొక్కరికి ఒక్కో ఆఫర్ ఇచ్చినా ముందుగా తిరస్కరించారు. దీంతో ఆ పార్టీ అధినేత జగన్ కు పట్టలేని కోపం వచ్చిందట. ఈ 4 వ్యాపారాలు, ఆస్తులు, గతంలో వారు జరిపిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీయించారు. అంతేకాదు వారి బలాలు, బలహీనతలు వివరాలను ఇటు పార్టీ నేతలతో పాటు అటు ప్రభుత్వ వర్గాల ద్వారా తన టేబుల్ పైకి తెప్పించుకున్నారు. అన్నింటినీ పరిశీలించిన తర్వాత కొన్ని లూప్ హోల్స్ ను గుర్తించారట. నయానో భయానో స్థానిక వైసీపీ నేతల ద్వారా వారిని లొంగ తీసుకునే ప్రయత్నం చేశారు. పార్టీ మారకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారని అప్పట్లో వినిపించింది. వైజాగ్ సిటీలోని 4 సైకిల్ పార్టీ ఎమ్మెల్యేల్లో 3 అతర్లేదు, బెదర్లేదు. అందరూ సీనియర్ నేతలే కావడంతో అవన్నీ తాటాక చప్పుళ్లే అనుకుని లొంగలేదు. దీంతో ఫ్యాన్ పార్టీ పెద్దల మైండ్ బ్లాంక్ అయింది. కానీ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాత్రం ఫ్యాన్ పార్టీ నేతలకు లొంగిపోయారు. తాడేపల్లి పెద్దల ప్రలోభాలతోనే గోడ దూకారని అప్పట్లో వార్తలొచ్చాయి. పార్టీ మారినందుకు ఈ నేతకు నజరానాలు కూడా బాగానే ఇచ్చారని లోకల్ గా టాక్ నడిచింది. ఎంతైనా వాసుపల్లి గణేష్ ఫిరాయింపు నేతగా ముద్రపడ్డారు. మరోసారి గెలిపిస్తే పార్టీ మారరని గ్యారంటీ ఏంటని ప్రజలు అనుకున్నారో ఏమో. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గట్టిగానే బుద్ధి చెప్పారు. 2019లో విశాఖ సౌత్ నుంచి టీడీపీ తరపున గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ ఆ తర్వాత గోడ దూకి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ నుంచి పోటీ చేసిన ఈ నేతకు ప్రజలు గట్టి షాక్ ఇచ్చి జీవితాంతం గుర్తుండేలా గుణపాఠం నేర్పారు. ఈ జంపింగ్ జపాంగ్ ను చిత్తుగా ఓడించారు. జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఇట్లాంటి ఓటమి కాదు, 64,594 ఓట్ల తేడాతో ఈ నేతను ఇంటికి పంపారు. 2014, 2019 ఇదే నియోజకవర్గం నుంచి గెలిచారు. కానీ తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని వెన్నుపోటు పొడిచారు. దీనిని జీర్ణించుకోలేకపోయిన ప్రజలు ఈ నేత తమకొద్దంటూ తిరుగుటపాలో తిప్పి పంపారు. వాసుపల్లి గణేష్ ది మత్స్యకార సామాజిక వర్గం. వైజాగ్ సౌత్ లో వీరి ఓట్లే ఎక్కువ. ఎంతైనా సొంత కమ్యూనిటీతో అందరూ తన వైపే ఉంటారనుకున్నారు. గెలుపు గ్యారంటీ అని లెక్కలేసుకున్నారు. కానీ ప్రజలు తిక్క కుదర్చడంతో బొక్క బోర్లా పడ్డారు. వైసీపీ నుంచి వచ్చిన ఒత్తిడితో తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్యాన్ పార్టీలో జాయిన్ అయ్యారని భావించిన సైకిల్ పార్టీ నేతలు గౌరవంగానే చూసుకున్నారు. కానీ ఈ నేత మాత్రం దాన్ని నిలుపుకోలేదు. వైసీపీ కండువా కప్పుకున్న తర్వాత సంస్కారహీనంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. ఫ్యాన్ పార్టీలో బూతులు మాట్లాడే నేతలను ఆదర్శంగా తీసుకున్నారో ఏమో. చంద్రబాబును, లోకేష్ ను టార్గెట్ చేశారు. అధినేత ప్రాపకం పొందాలనుకున్నారో ఏమో. కానీ తన స్థాయిని మించి విమర్శలు చేశారు. ముందా మరిచి వ్యవహరించారు. దీంతో ప్రజలు తెలుగుదేశం నేతలు తమదైన స్టైల్లో ఆలోచించారు. ఎలా చెక్ పెట్టాలా అని భావించారు. సమయం కోసం వేచి చూశారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి స్టార్ వార్స్ తరహాలో నేతకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. పవర్ రేంజర్స్ లెవెల్లో ఫైట్ చేశారు. దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చి బొమ్మ కనిపించేలా చేశారు. అధికారం ఉన్నప్పుడు విర్రవీగిన ఈ నేత వెనక ప్రస్తుతం ఎవరూ లేరు. ఒంటరయ్యారు. 3వ హ్యాట్రిక్ సాధించాలనుకున్న ఈ నేత కలలు కలలయ్యాయి. పార్టీ మారే నేతలకు ఇదో గుణపాఠం కావాలంటున్నారు ప్రజలు.